బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే సుమండి. ప్రస్తుతం మనం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాడి దగ్గర ఉన్నాము. ఇక్కడికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా, రెండు రాష్ట్రాల నుంచి, ఇటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా చిరంజీవి యువత అధ్యక్షులందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు. దీనిలో భాగంగా ఆంధ్ర అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు జరగడానికి చిరంజీవి యువత అధ్యక్షులందరూ కూడా గ్యాదర్ అవడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇక్కడ సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి వ్యవహారాల కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి భవానీ రవికుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా అమలాపురం నుంచి కూడా సోదరులు ఏడి శ్రీని గారు ఇలా కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది, పిఠాపురం నియోజకవర్గం నుంచి వాళ్ళు ఏ విధంగా, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే, చెప్పండి భవానీ రవికుమార్ గారు, మీ పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మేము ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉందండి. మేము వాస్తవంగా ఒక వారం రోజులు ఇక్కడ ఉండి ప్రజలందరితో కలిసి పవన్ కళ్యాణ్ గారి ఏదైతే 5 సంవత్సరాల కాలం చేశారో చెప్పి దాని గురించి ఓట్లు అడుగుదామని మేము వచ్చాము. వాస్తవంగా ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. వాళ్ళ స్పందన చూస్తే మాకే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ లేదండి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మా మీద ఉంది అని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. మేము చాలా కష్టపడి ఎటు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని వాళ్ళు చెప్పడం, చాలా చోట్ల, ఒక చోట కాదు 2 చోట్ల కాదు, చాలామంది వాళ్ళు ఈ విధంగా చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ మేము పార్టీని, అలాగే మా సిద్ధాంతాలని ఏదైతే మేనిఫెస్టో ఉందో అందుకు కూడా బలంగా తీసుకుపోతున్నాం. మా చిరంజీవితో వ్యవస్థాపక అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోని, తర్వాత రాష్ట్రంలోనే, మా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ నుంచి కూడా అభిమానులందరూ కూడా వచ్చారు. మేమందరూ కూడా ఒక 10 బృందాలుగా విడిపోయి కొన్ని వార్డులలో, కొన్ని మండలాల్లో విస్తృతంగా మా వంతు మేము కృషి చేస్తూ ఉన్నాం. అలాగే అభిమానుల్ని జనసేన పార్టీకి అనుసంధానం చేసుకుంటూ ఎట్టు తిరిగి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము పనిచేస్తాం. కాబట్టి మీరు చెప్పండి, ఇక్కడ ప్రజల స్పందన చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందండి? 1,00,000 ఓట్లు మెజారిటీతో వస్తుందని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ పిఠాపురం వస్తువులు ఏంటంటే ఇక్కడ చాలా పుణ్యం చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి కళ్యాణ్ గారికి గ్లాస్ గుర్తుకి వేసే అదృష్టం వచ్చింది. మా అమలాపురం అయితే అదృష్టం లేదు. మాకు బొత్తుల భాగంగా తెలుగుదేశం ఇచ్చారు. ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి అదృష్టవంతులు. ఎందుకంటే ఇన్నాళ్ళ కాకినాడ పక్కన పిఠాపురం అనేవారు, కానీ ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ పరిస్థితి వచ్చింది. ఈ గెలుపు కోసం మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ గెలుపు అయితే ఖాయం. ఎంత మెజారిటీ అన్నదే మాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నగ్గుతారు. ఈ పిఠాపురాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేస్తారన్న నమ్మకం ప్రజల్లో కలిగింది. కాబట్టి ఈ రోజు అంత మెజారిటీ మనకి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. చెప్పండి సార్, రమణ స్వామినాయుడు గారు నమస్తే అండి. పిఠాపురం సంబంధించి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? 2 రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా భారీ ఎత్తున చిరంజీవి గారి అభిమానులు అయితే వచ్చారు, మెగా అభిమానులు వచ్చారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారిని నెగ్గించుకోవాల్సిన ధర్మం మాకుంది. ఆ సందర్భంగా గత 15 రోజుల నుంచి కొత్తపల్లి మండలం కానీ, పిఠాపురం మండలం కానీ, చేబ్రోలు మండలం కానీ, గోళ్ళప్రోలు మండలం కానీ, ఈ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సందర్శించి ప్రతి ఇంటికి వెళ్ళి వారిని సంప్రదించడం జరిగింది. మేము చాలా కొన్ని విభాగాలు, కొన్ని వార్డుల వైజ్గా డివైడ్ చేసుకుని ప్రతి గ్రామంలోని కొత్తపల్లిలో సుబ్బమ్మపేట, కొత్తపట్నం, కొత్తపల్లి, ఉప్పాడ గ్రామాల్లో పర్యటించడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం, జల్లూరు, ఎఫ్కే పాలెం ఇవన్నీ తిరగడం జరిగింది. అదేవిధంగా గొల్లప్రోల్లో అనేక ప్రాంతాలు, చేబ్రోల్లో మన అనేక గ్రామాల్లో కూడా తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ముక్త కంఠంతో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీ నెగ్గించుకుంటామని ఏకగ్రీవంగా తెలియజేస్తున్నారంటే చాలా బాగుంది స్పందన. డెఫినెట్గా అత్యధిక మెజారిటీతో ఆయన ఇక్కడ నెగ్గుతారని నమ్ముతున్నామండి. కాబట్టి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు ప్రజలకు తెలియపరుస్తున్నారు? మనం పవన్ కళ్యాణ్ గారి తరఫున కాకుండా దేశ ప్రధాని దీన్ని పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక దృష్టి పెడితే కనుక మరి ఈ ప్రాంతవాసులంతా కూడా అదృష్టవంతులుగా చెప్పొచ్చు. అటు మత్స్యకారులకి ఎప్పుడు ఇంతవరకు ఈ రాష్ట్రంలో జరగలేని విషయాలు, వారికి సిరి సంపదలు వచ్చే విధంగా ఆయన చాలా మంచి పథకాలన్నీ ఆయన ఉన్నాయి. వారి మేనిఫెస్టోలో కూడా అనేక ఉన్నాయి. అదేవిధంగా ఉప్పాడ లాంటి ప్రాంతంలో మన వీవర్స్ కోసం ఆయన ఆల్రెడీ వీవర్స్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ఎన్నో పథకాలు తీసుకురాబోతున్నారు. అదేవిధంగా యువత కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని, ఇది ఆల్రెడీ పిలిగ్రిమ్ ప్లేస్ కాబట్టి దీన్ని దక్షిణ కాశీ లాగా
అభివృద్ధి చేయాలని, రైతుల కోసం బృహత్తరమైన పథకాలు కూడా ఆయన చేస్తూ ఉన్నారండి. ఇంకా అందరికీ మహిళల కోసం కూడా అనేక విధాలుగా ఆయన మీరు త్వరలో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. మనం అన్నీ కూడా చూడబోతూ ఈ ప్రాంత ప్రజలు అదృష్టవంతులని చెప్పొచ్చు. రైట్. వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఓటమి లక్ష్యంగా చేసుకుని ఇటు ముద్రగడ పద్మనాభం గారు కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం కూడా పిఠాపురంలోనే తిష్ట వేస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? తప్పనిసరిగా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగానే పనిచేస్తాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అసెంబ్లీకి వస్తే ప్రతిపక్షాలకి చాలా ఇబ్బందికరమైన విషయం కాబట్టి ముఖ్యంగా వైసీపీ వారికి చాలా 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 ఇబ్బందిగా ఉంటుంది. వారు రాకుండా ఉండటం కోసం అనేక ఎత్తులు వేస్తారు, ఆయన ఎక్కకుండా ఉండటం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. దానికోసమే మేము వచ్చింది కూడా దానికోసమే. అటువంటి ఎత్తులన్నీ చిత్తులు చేయాలని, తిప్పి కొట్టాలని మేము గత 15 రోజులు తిరుగుతున్నప్పటి నుంచి చాలామంది తోకముడిచి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. రాబోయే కాలంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నెగ్గించుకుంటాం. రైట్. మెగా ఫ్యామిలీ నుంచి ప్రచారంలోకి ఎవరెవరు రాబోతున్నారు? చిరంజీవి గారు అన్న ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందంటారు? మీకు గత 4-5 రోజుల్లో చాలా బహిరంగ సభ, చాలా పెద్ద సభ కొత్తపల్లి మండలంలో జరగబోతుంది. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీకు తెలియజేస్తారండి. మెగా కుటుంబం తరపు నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన డెఫినెట్గా ఇక్కడ అంత ప్రాబ్లం ఉంది, ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందంటే ఒక్క పిలుపుతో అందరూ కలిసి వచ్చి కుటుంబంతో కలిసి వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంది. చిరంజీవి గారు ఆల్రెడీ జనసేనకు సంబంధించి 5 కోట్లు భారీ విరాళాన్ని అయితే ప్రకటించారు. దీనిలో భాగంగానే మీరందరూ కూడా ఆయన దిశానిర్దేశం చేయడం వల్ల మీరు కూడా ప్రచారంలో నుంచి కూడా రావడం జరిగిందా? మేము స్వచ్ఛందంగా వచ్చామండి. మేము ఎప్పుడో ఆయన 5 కోట్లు ఇవ్వకముందే లాస్ట్ 15 డేస్ నుంచి పనిచేస్తున్నాం. ఈయన కూడా మా అభిమాని హీరోయే. మాకున్న 9 మంది హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ముఖ్యమైన హీరో కాబట్టి ఆయన కోసం, ఆయన ఎక్కించుకోవడం కోసం మేము తీవ్ర కృషి చేస్తాం. తప్పనిసరిగా ఆయనకి అండగా నిలబడతాం. పైన చెప్పండి, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఎంత మెజారిటీతో గెలిపిస్తారని అనుకుంటున్నారు? ఇక్కడ ప్రజలైతే 1,00,000 మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి ఎక్కడికి వెళ్ళినా అదే విధంగా చెప్తున్నారు. డెఫినెట్గా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ మెజారిటీతో నెగ్గుతారని చెప్పి మనం నమ్మొచ్చండి. రైట్. థ్యాంక్ యూ అండి. రైట్. పిఠాపురం ప్రజలైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అందరికన్నా ఎక్కువ మెజారిటీతో అసెంబ్లీకి పంపిస్తారు. దీనిలో భాగంగానే మేము గత 10-15 రోజుల నుంచి కూడా చిరంజీవి యువత 2 రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున మన చిరంజీవి యువత అధ్యక్షులందరూ కూడా పాల్పంచుకుని ప్రచారంలో దూసుకుని వెళ్తున్నారు. ఇక్కడ 3 మండలాలను కూడా మేము పవన్ కళ్యాణ్ గారి గెలిపే జయంగా మేము ప్రచారం అయితే చేస్తున్నాం. ప్రజల స్పందన స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయం అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారని చెప్పి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.